ఆర్మీ ఉద్యోగికి ఘననివ్వాలి. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లి గ్రామంలో విషాదం అలుముకుంది. కాల్వపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ జేసీఓతో ముత్తముల రామకృష్ణారెడ్డి లడఖ్లో సైనిక విన్యాసాల్లో భాగంగా T-72 యుద్ధ ట్యాంకర్తో నది దాటుతున్న క్రమంలో అకస్మాత్తుగా వరదలు రావడంతో వరదల్లో పోయిన మరో 4 ఆర్మీ జవాన్లతో పాటు ముత్తముల రామకృష్ణారెడ్డి గల్లంతై మృతి చెందారు. ముత్తముల రామకృష్ణారెడ్డి మృతదేహాన్ని గ్రామంలో ప్రధాన రహదారిలో అంతిమ యాత్ర నిర్వహించారు. అనంతరం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆర్మీ జవాన్ జేసీఓ ముత్తముల రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నాగార్జునారెడ్డి, సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారి రజనీకుమార్ మరియు మాజీ ఆర్మీ అధికారులు నివాళులర్పించారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. 3 రౌండ్లు కాల్పులు జరిపి కృష్ణారెడ్డి మృతికి అధికారులు నివాళులర్పించారు. ముత్తముల రామకృష్ణారెడ్డికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఆర్మీ జవాన్ రామకృష్ణారెడ్డి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సార్ పోయింది ఫెయిల్ అయిపోయింది. పెట్టుకుని
విధి నిర్వహణలో దేశానికి సేవ చేస్తూ అతని ప్రాణాలు కోల్పోవడం అనేటువంటిది అత్యంత దురదృష్టకరమైన విషయం. ఆ అమర జవానికి నేను అతనికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి నా యొక్క ప్రగాఢమైనటువంటి సానుభూతిని కూడా నేను తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు రామకృష్ణారెడ్డి గారు ఆయన దేశం పట్ల ఒక నిబద్ధతతో పనిచేసినటువంటి ఒక సైనికుడు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా నేను డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్స్ తో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని పోయి వారి కుటుంబాలకి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందేటట్టు నేను చర్యలు తీసుకోవడం జరుగుతుంది తెలియజేస్తూ, ఈ ప్రాంతం నుంచి ఈ రాష్ట్రంలోనే అత్యధిక మంది ఈరోజు సర్వీస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అటువంటి ఈ ప్రాంతంలో వారికి సంబంధించి ఏ మేలులైతే చేస్తే ఇక్కడ బాగుంటుందో అవి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి అవన్నీ సదుపాయాలు కూడా ఇక్కడ వచ్చేలాగా ఏర్పాటు చేస్తానని తెలియజేస్తూ మరి ఒకసారి వారి కుటుంబ సభ్యులకు నా యొక్క ప్రగాఢమైన సానుభూతిని నేను తెలియజేస్తాను.